3 గంటల్లో హైదరాబాద్ నుంచి ముంబై పోవచ్చట 3 అవర్స్లో, జస్ట్ 3 అవర్స్లో. 3 రాష్ట్రాల్లో హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్. తెలంగాణలో 93 కిలోమీటర్లు, కోకాపేట్, వికారాబాద్లో రైల్వే స్టేషన్లు. మహారాష్ట్ర పరిధిలో 3 ప్రాంతాల్లో 35 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గం. 12 స్టేషన్లట, గంటకు 300 కిలోమీటర్ల వేగమట, 671 కిలోమీటర్లట. ముంబైకి, హైదరాబాద్ నుంచి ముంబైకి జస్ట్ 3 అవర్స్లో ప్రయాణం చేయొచ్చట. ఒక్కో రైల్లో 16 బోగీలు ఉంటాయట. 1215 మంది ప్రయాణికులు ప్రయాణం చేయొచ్చట. ఒక్కో బుల్లెట్ రైల్లో 16 బోగీలు ఉంటాయి. ఒకేసారి మొత్తం 1215 మంది ప్రయాణించే సామర్థ్యంతో సీట్లు ఉంటాయి. ప్రాజెక్ట్ ఆపరేషన్ కోసం మహారాష్ట్రలోని థానేలో ఒక భారీ బుల్లెట్ రైళ్ల డిపో, వర్క్షాప్ను, హైదరాబాద్లో మరో డిపోని ఏర్పాటు చేస్తారు. ముంబైలో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ను ప్రతిపాదించారట. హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి ప్రస్తుతం రోడ్డు మార్గంలో అయితే సుమారు 12 గంటలు, రైల్లో అయితే దాదాపు 15 గంటల సమయం పడుతోంది. బుల్లెట్ రైల్లో గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో కేవలం 3 గంటల్లో చేరుకునేలా హైదరాబాద్, పూణే, ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రణాళికలు తయారైనాయి. ఇప్పటికే సర్వే పూర్తి కాగా తాజాగా డిపిఆర్ కూడా సిద్ధమైందట. ఎవరు చెప్తున్నారు? నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా తెలిపింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యాక బుల్లెట్ రైల్లో హైదరాబాద్ నుంచి ముంబైకి కనిష్టంగా 2 గంటల 55 నిమిషాలు, గరిష్టంగా 3 గంటల 13 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో మరో ఆసక్తికరమైన అంశం ఉందట. మహారాష్ట్ర పరిధిలోని 3 ప్రాంతాల్లో మొత్తం 35 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గం నిర్మిస్తారట. అంటే అండర్ గ్రౌండ్ ట్రైన్ అంటే ట్రాక్ అనమాట. ఎన్ని కిలోమీటర్లు ఇది? 35 కిలోమీటర్స్ అట.